హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? పెట్టుబడి సారీస్ కానీ కొద్దిగా పార్టీ వేర్ మోడల్స్ అన్ని చూద్దాం మేడం. డిఫరెంట్ గా ఉన్నాయి, అని చూద్దాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. ప్రింటెడ్ సిల్క్ మేడం, చాలా బాగుంటుంది ఐటమ్. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి మస్టర్డ్ కి పింక్ కలర్ డిజైన్స్ తో తీసుకున్నాము. అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్గా ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, ఇది వచ్చి ప్యూర్ సిల్క్ మీద వస్తుంది మేడం. హాఫ్ సిల్క్ అంటారు, వాషబుల్ ఐటమ్, లైట్ వెయిట్, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో మంచి పింక్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ అని తీసుకున్నాం మేడం. మంచి బ్లాక్ కలర్ మీద డిజైన్ చేసాము. ఒక లైన్స్ లాగా ఇట్లా బ్లాక్ ప్రింట్ తీసుకుని బ్లూ కలర్ మీద హైలైట్ చేసాము. సారీ మొత్తం ఏంటంటే ఇలాగే వెళ్తుంది మేడం. ఆల్టర్నేటివ్ గా బ్లాక్ ప్రింట్ అండ్ బ్లూ ప్రింట్ వస్తుంది. ఈ యొక్క షోల్డర్ పార్ట్ కి వచ్చేటప్పటికి మస్టర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేసాము. ఓకే, సో మనకి చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక యూ షేప్ లో తీసుకున్నారు అంటే షోల్డర్ పార్ట్ వరకు మనకి ఇది వస్తుంది. స్టెప్స్ పెట్టినప్పుడు మీకు మస్టర్డ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అందులో కూడా ఏంటంటే మళ్ళీ డిజైన్ అనేది చేంజ్ చేస్తున్నాం. మన సారీ మొత్తం కూడా కొద్దిగా పెద్ద ప్రింట్స్ తీసింది. ఒక షోల్డర్ పార్ట్ మస్టర్డ్ దగ్గరికి వచ్చినప్పటికి ఒక గ్రీన్ చిన్న చిన్న లీఫ్ ప్రింట్, ఫ్లవర్ ప్రింట్ లాగా డిజైన్ చేస్తారు. ఓకే, సేమ్ కింద మంచి యాజ్ ఇట్ ఈస్ బార్డర్ మనం కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో సారీ మొత్తం కూడా ఏంటంటే ప్రింటెడ్ స్టైల్ లో వెళ్తుంది మేడం. సో మనకి అదే మస్టర్డ్ అన్నది ప్రింటెడ్ స్టైల్. మన కుచ్చుల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మనం ఇలా డిజైన్ డిఫరెంట్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఫ్రిల్స్ దగ్గర తీసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ గా తీసుకుంటాం. డిఫరెంట్ గా వచ్చేస్తుంది మేడం సారీ అంతా. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మాత్రం మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ చాలా డిఫరెంట్ ప్రింట్స్ మేము చేపిస్తున్నాం మేడం ఇందులో. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మస్టర్డ్ దే హైలైట్ చేస్తున్నాం మేడం. సో పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ మస్టర్డ్ షేడ్ లో తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా మనకి డిజైన్ యాస్టీజ్ ఎలా ఉందో క్రీపర్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 690 రూపీస్ లో మనకి అవైలబుల్ వస్తుంది. ఓన్లీ 690 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. చక్కగా రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంటుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ మంచి ఆర్గంజా మీద మిర్రర్ వర్క్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇది కూడా ఇది వచ్చి మళ్ళీ ప్యూర్ ఆర్గంజా మీద వస్తుంది మేడం. అండ్ స్టిఫ్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ రెండు రకాలుగా వస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే కొద్దిగా అవుట్ లైన్ వచ్చేసి మీకు ఒక సైడ్ జరీ లైన్స్ ఇస్తున్నాం మేడం. దాంట్లో కంప్లీట్ మిర్రర్ వర్క్ అనేది చేస్తున్నాం మేడం. అందులో కూడా ఏంటంటే మల్టీ కలర్ లాగా తీసుకున్నాం. మంచి పింక్, మస్ట్ ఎల్లో అండ్ కొద్దిగా రిబ్బన్ వర్క్ లాగా, మన ఉలన్ వర్క్ లాగా వచ్చేసి కూడా రెడ్ కలర్ తో డిజైన్ చేస్తాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ చిన్న చిన్న మిర్రర్స్ తోటి హైలైట్ అవుతుంటుంది. అండ్ పింక్ దీంట్లో ఏదైతే మనం బార్డర్ లో కలర్ యూజ్ చేస్తామో అదే కలర్స్ కూడా మనకు బాడీలో వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడ సారీ మొత్తం కూడా ఇదే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ అండి. ఓకే, సేమ్ పైన ఏదైతే బార్డర్ చూసామో మనం ఉలెన్ వర్క్, మిర్రర్ వర్క్ అండ్ మనకి కొంచెం జరీ లైన్స్ అనేది హెవీగా తీసుకొని హైలైట్ చేశారు. సారీ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది మేడం. లైట్ వెయిట్ వస్తుంది. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ మనకి 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒక బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కొంచెం హెవీగా డిజైన్ తీసుకున్నాం మేడం. ఓకే, అండ్ ఇది వచ్చి ఒక పార్ట్ వచ్చి హ్యాండ్స్ కి వచ్చేటట్టు, ఇంకో పార్ట్ అంతా బ్యాక్ సైడ్ మీకు జస్ట్ డిజైన్ ప్యాటర్న్ కుట్టించుకుంటే సరిపోతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 5 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే అండి, సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి కోలం కాటన్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ మేడం. ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఏంటంటే వాషబుల్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాషబుల్ ఐటమ్ అండ్ కొద్దిగా ఆర్గంజా స్టైల్ లాగా ఉంటుంది కాబట్టి స్టిఫ్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్ రెండు రకాలుగా ఉంటుంది. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. కొద్దిగా పింక్ టచ్ అప్ ఇస్తున్నాం మేడం. ఒక లైన్స్, పింక్ లైన్స్ లాగా ఇస్తున్నాం. ఒక షేడ్ వచ్చి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో రెండు వేరియేషన్ కూడా కొంచెం ఇందులో లైట్ చెక్స్ అన్నది మనకి ఎలివేట్ అవుతుంది. లైట్ చెక్స్ లాగా డిజైన్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఏంటంటే కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. ఆల్టర్నేటివ్ గా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. కిందకి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి డిజైన్ అనేది ఇలా చేస్తున్నాం. కొంచెం పెద్ద బ్లాక్స్ లా తీసుకొని ఇలా తీసుకున్నాం మేడం. ఒక 2 కలర్స్ లాగా డిజైన్ లాగా తీసుకొని చెక్స్ లాగా డిజైన్ అవుతుంది అన్నమాట. సో బ్లౌజ్ అని మాత్రము మనం ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ చేస్తున్నాం మేడం. ఇక్కడ చందేరి ఇస్తున్నాం అనమాట మళ్ళీ. సో ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ ఉంటుంది, డిజైన్ అనేది మనకి అదే కంటిన్యూ అవుతుంది మేడం. దీనికి వచ్చి ఇటువంటి సారీస్ కి కొద్ది కలంకారీ బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని కొద్ది డిఫరెంట్ గా ఇస్తున్నాం అనమాట. ఓకే, సో వైట్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ మనము కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, కస్టమర్స్ కి చాయిస్ మేడం. సో బ్లౌజ్ తో కావాలంటే బ్లౌజ్ తో ఇస్తున్నాం, బ్లౌజ్ లేకుండా ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇందులో ఆల్రెడీ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు కలంకారీ బ్లౌజ్ తో లేకపోతే మీకు కావాలంటే 975 రూపీస్ లో వస్తుంది మేడం. విత్ కలంకారీ బ్లౌజ్ కావాలంటే 200 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, వితౌట్ కలంకారీ బ్లౌజ్ అయితే ఇది మనకి 975 రూపీస్ ఉంది. అండ్ విత్ అయితే మనకి ఒక 200 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా?
ప్యూర్ టస్సర్ సిల్క్ మేడం, బనారస్ టస్సర్ సిల్క్ అంటారు. చాలా బాగుంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ దీనికి. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే బార్డర్లోనే 2 కలర్స్ ఇస్తున్నాం మేడం. మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఇస్తున్నాం. శారీ మొత్తం మంచి గ్రే కలర్ మీద డిజైన్ తీసుకున్నాం మేడం. గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. చాలా రేర్గా వస్తుంది మేడం కలర్ కాంబినేషన్ కూడా. అందులో కూడా ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తోనే డిజైన్ అవుతుంది. మంచి షైనింగ్ గా కూడా ఉంది. షైనింగ్ కూడా వచ్చేస్తుంది మేడం. ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఈ టస్సర్ సిల్క్ అనేది. ప్యూర్ పట్టు మీద వస్తుంది అండ్ టస్సర్ సిల్క్ స్టిఫ్ కూడా ఉంటుంది అనమాట. సో శారీ మొత్తం ఏంటంటే ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. సో కింద బార్డర్ కూడా సేమ్ మేడం. పైన ఏదైతే 2 బార్డర్స్ చూసామో ఆరెంజ్ అండ్ పింక్, అదే బార్డర్స్ కింద కూడా కంటిన్యూ. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే. ఒక పళ్ళుకి వచ్చేటప్పటికి జూట్ అనేది ఇస్తున్నాం మేడం దీనికి. జూట్ ఫినిషింగ్ అన్నది మనం పళ్ళులో హైలైట్ చేస్తాం. సేమ్ బ్లౌజ్ కూడా మనం జూటే ఇస్తున్నాం అన్నమాట దీనికి. సో బ్లౌజ్ కూడా మనం జూట్ తీసుకుని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇయర్లీ మాకు 10 కలర్స్ డిజైన్స్ వస్తాయి. 10 డిజైన్స్ 10 కలర్స్ వస్తాయి. డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 3000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 3000 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మంచి బనారస్ టిష్యూ మేడం. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం. మంచి ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ మీద చేస్తారనమాట. దానికి వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. మంచి గోల్డెన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పైన మొత్తం ఒక సాటిన్ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. అందులో కూడా ఒక చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది. దాంట్లో కూడా ఒక చిన్న డిజైన్ అనేది కూడా ఇంకొక డిజైన్ క్రియేట్ చేస్తున్నాం. ఎస్ మేడం, అలా క్రియేట్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా ఏంటంటే చిన్న చిన్న బుటీస్ తోటి వెళ్తుంది మేడం. కంప్లీట్ ఒక ఫ్లవర్ బుకే స్టైల్ లాగా చిన్న చిన్న బుటీ స్టైల్ లాగా డిజైన్ అవుతుంది అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి కింద బార్డర్ అనేది కొంచెం హైలైట్ చేస్తున్నాం మేడం. సో సేమ్ కొంచెం హెవీగా బార్డర్ తీసుకున్నాము, పింక్ బార్డర్. yes మేడం. అందులో కూడా ఏంటంటే కొంచెం డిజైన్ లాగా డిజైన్ డిఫరెంట్ గా చేసేసి ప్లెయిన్ బార్డర్ లో కొంచెం డిఫరెంట్ గా బుటీ స్టైల్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే. సేమ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే కొంచెం హెవీగా తీసుకున్నామండి. సో పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనం పళ్ళు కూడా తీసుకొని ఇందులో కూడా మనం ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ పళ్ళులో కూడా హైలైట్ అవుతుంది మేడం. అండ్ బ్లౌజ్ కి మాత్రం మనం బార్డర్ కలర్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, పింక్ లోనే టిష్యూ టైప్ ఇచ్చేసి 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా హైలైట్ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం. ఇందులో కూడా మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 1950 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1950 రూపీస్. కుప్పడం సిల్క్ లోని డిజైనర్ స్టైల్ మేడం ఇది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం బార్డర్ మాత్రం కుట్టులాగా వస్తుంది మేడం. అది కుట్టులాగా వచ్చి ఇదంతా పట్టు స్టైల్ చేస్తున్నాం. దానికి ఒక చిన్న జరీ బార్డర్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో సారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ చెక్స్ మీద వెళ్తుంది మేడం. మంచి బ్లూ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్స్ మీద తీసుకొని చెక్స్ సారీ లాగా వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా ఓవరాల్ మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ చెక్స్ అనేది ఇలాగే వెళ్తుంది. కింద బార్డర్ కూడా పట్టు బార్డర్ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో మిడిల్ ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే సీకో ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓన్లీ బార్డర్ మాత్రమే పట్టు వస్తుంది అనమాట. ఓకే. సో సారీ కూడా అంతా ఇలాగే మంచి కలర్ కాంబినేషన్ ఉంది. ఇది చాలా మనకి బాగుంటుంది. పింక్ అండ్ బ్లూ మిక్స్ అవుతూ. yes మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ మీద హెవీ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. కంప్లీట్ జరీ వర్క్ తోటి తీసుకొని లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ డిజైన్ చేస్తాం. ఓకే. సో బ్లౌజ్ మాత్రమే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ పింక్ బ్లౌజ్ తీసుకున్నాము. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ yes మేడం. ఇందులో కలర్ చాయిస్ మీకు 5-6 కలర్స్ మన దగ్గర అవైలబుల్ వస్తుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. మంచి మస్టర్డ్ కి మ్యాంగో మస్టర్డ్ పింక్ కలర్ మేడం. చాలా ఫేవరెట్ కలర్ అన్నమాట యాక్చువల్లీ ఇది. దీనికి వచ్చేసి కూడా పైన మంచి పింక్ కలర్ ఇచ్చేస్తుంది మేడం. ప్యూర్ పట్టు మీద పింక్ కలర్ ఇచ్చేస్తున్నాము. శారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ బూటీస్ తోటి వెళ్తుంది మేడం. అంటే ఒక కలర్ పింక్ మీద తీసుకున్నాం, ఒకటి వచ్చి బ్లూ తీసుకున్నాం. ఇందులో కూడా ఏంటంటే ఈ బూటీలో కూడా ఏంటంటే జరీ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం మేడం. శారీ మొత్తం కూడా బూటీ స్టైల్ ఇదే లెంత్ తోటి వెళ్తుంది మేడం. ఈ శారీకి స్పెషల్ ఏంటంటే మేడం బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చేస్తున్నాం మేడం. మంచి కంప్లీట్ ఒక డిజైనర్ స్టైల్లో ఇస్తున్నాం అనమాట. అందులో కూడా ఏంటంటే ఒక జరీ బార్డర్ లోనే 2 టైప్ ఆఫ్ బార్డర్స్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఒకటి కంప్లీట్ డిజైన్ తీసుకున్నారు, ఇంకోటి ప్లెయిన్ లాగా ప్లెయిన్ లాగా ఇచ్చేసి కింద మాత్రం బార్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. అది కూడా పింక్ కలర్ తో థ్రెడ్ తోటి డిజైన్ చేస్తున్నాం. ఓకే. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా చేస్తున్నాం. చాలా హెవీగా తీసుకున్నారు. అండ్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మేడం. ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్. ఆ పట్టు మీద కూడా ఒక మంచి జరీ వర్క్ తోటి డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా 2 టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి తీసుకున్నాం. ఒకటి వచ్చి ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం, ఇంకోటి కొంచెం హెవీ వర్క్ లాగా తీసుకున్నాం. ఓకే. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీ వర్క్ లాగా డిజైన్ చేశారు మేడం. మంచి జాకార్డ్ స్టైల్ లాగా తీసుకున్నాం మేడం. ఇదంతా కంప్లీట్ జూట్ వీవింగ్ తో వస్తుంది. బ్లూ మీద పింక్ డిజైన్ అన్నది హైలైట్ చేసుకుంటూ వచ్చాం మేడం. సో సారీ అంతా చాలా హైలైట్ అంటే చాలా హైలైట్ మేడం. చాలా బాగుంటుంది. ప్యూర్ పట్టు మీద వస్తుంది అనమాట. కంచివరం వాళ్ళది స్పెషల్ గా చేస్తున్నారు అనమాట. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 7000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, ఓన్లీ 7000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఆర్గంజా మీద పర్ల్స్ వర్క్ అనేది డిజైన్ తీసుకున్నాం మేడం. ఈ సారీ కూడా మంచి ఇంకు బ్లూ కలర్ మీద డిజైన్ అవుతుంది మేడం. ఇది కూడా ఏంటంటే పైన వచ్చి లైన్స్ జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ మోతీ వర్క్ అనేది హైలైట్ చేస్తాం మేడం. మంచి ఇంకు బ్లూ కలర్ మీద మోతీ వర్క్ వచ్చినప్పుడు కొంచెం హైలైట్ గా ఉంటుంది అనమాట. స్మాల్ మోతీ వర్క్స్ తోటి హైలైట్ అవుతుంది. ఈ సారీకి వచ్చేసి కూడా కంప్లీట్ బార్డర్ అనేది చాలా హైలైట్ ఇస్తుంది.
మంచి ఇంక్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ కి ఒక మంచి క్యామెల్ డిజైన్ అండ్ ఒక మ్యాన్ వచ్చేటట్టు తీసుకెళ్లేటట్టు క్రియేట్ చేశారనమాట. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ అవుతుంది మేడం. అందులో కూడా ఏంటంటే కింద కూడా మళ్ళీ జరీ వర్క్ కొద్దిగా వర్క్ వచ్చేటట్టు డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం. సో ఈ డిజైన్ లో కూడా కలర్ కాంబినేషన్ ఎంచుకోవడం అనేది చాలా బాగుంది. చాలా హైలైట్ బ్లూ కి పింక్, రెడ్, ఇలా గ్రీన్ అన్ని కూడా కాంట్రాస్ట్ కలర్స్ తో చాలా హైలైట్ సేమ్ బార్డర్ కూడా కింద యాస్టిస్ బార్డర్ ఇచ్చేస్తున్నారు. సో మనకి బార్డర్ వల్ల సారీ మొత్తం కూడా చాలా హైలైట్ అవుతుంది చెప్పొచ్చు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఇదే కంటిన్యూ అవుతుంది. ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి జస్ట్ లైన్స్ ఇచ్చేస్తున్నాం. జరీ లైన్స్ అనేది ఇట్లా వేవ్ డిజైన్స్ అనేది జరీ అండ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. అండ్ టూ సైడ్స్ కూడా సింపుల్ గా మనకి ఆ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 1300 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓ అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా. మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే సో ఓన్లీ 1300 రూపీస్ కి డిజైనర్ వే సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఈ ప్రోగ్రామ్ లో చూపించే ప్రతి ఒక్కసారి మేము క్లియర్ వాట్సాప్ పెడతాం మేడం. మీకు ఏదైతే నచ్చిందంటే మాకు తిరిగి వాట్సాప్ కానీ పెట్టారంటే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా మేము కొరియర్ చేస్తాము. ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి పట్టు సారీస్ లో లైట్ వెయిట్ సారీ మేడం. లైట్ వెయిట్ సారీ మంచి కలర్ మంచి డిజైనర్ సారీ మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. దానికి ఒక సైడ్ వచ్చేసేసి మంచి పింక్ కలర్ మీద చేస్తున్నాం. అందులో కూడా ఏంటంటే సిల్వర్ జరీ ఇస్తున్నాం మేడం. ఒకటి పెద్దది అండ్ అలా 3 సిల్వర్ లైన్స్ అనేది వస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ అవుతుంది. మంచి ఒక సెల్ఫ్ డిజైన్ లాగా వీవింగ్ చేసుకుంటూ మధ్యలో ఏంటంటే జరీ బుట్టి అనేది హైలైట్ చేస్తాం మేడం. సారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది మేడం. కింద బార్డర్కి వచ్చేప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. సో పైన పింక్ తీసుకున్నాము, కింద మనం బ్లూ తీసుకున్నాం. ఇంకో బ్లూ తీసుకున్నాం కూడా సేమ్ జరీ సిల్వర్ లైన్స్ అనేది యాస్టీజ్ ఇచ్చేస్తున్నాం. సో స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఆ వేరియేషన్ అనేది చాలా బాగుంటుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి బ్లూ కలర్ మీద హైలైట్ చేసుకుంటూ వచ్చాం మేడం. సో మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం మంచి సీ బ్లూ కి డార్క్ బ్లూ అనేది తీసుకున్నాము. అందులో సిల్వర్ అండ్ జరీ లైన్స్ తో జరీ వర్క్ తోటి హెవీగా చేస్తున్నాం బూటీ స్టైల్. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. మనం ఏదైతే పళ్ళు తీసుకున్నామో అదే బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంది, ముఖ్యంగా ఫాల్ మెటీరియల్ అంతే సాఫ్ట్ గా కూడా ఉంది. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 6950 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 6950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మేడం. ప్యూర్ పట్టు మీద వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం. ఇది కలర్ చాలా డిఫరెంట్ కలర్ మేడం. చాలా డిఫరెంట్ కలర్. ఇందులో వచ్చిన మిక్స్ అయిన కలర్స్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద డిజైన్ అవుతుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఒక బార్డర్స్ లోనే 3 కలర్స్ ఇస్తున్నారు మేడం. మంచి పింక్, ఆరెంజ్, గ్రీన్ కలర్ మీద ఇస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ మీద వెళ్తుంది. ఒక జరీ వీవింగ్ లాగా వచ్చేసి ఈ అవుట్ లైన్స్ అంతా ఏంటంటే థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేస్తారనమాట. ఇదంతా కంప్లీట్ ఒక వీవింగ్ మీదే వస్తుందండి. ఇదంతా చాలా మంది చూడడానికి ఎంత వచ్చేటప్పటికి ఇది ప్రింట్ లాగా వస్తుందేమో అనుకుంటారు మేడం. బట్ వీవింగ్ వస్తుంది, జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అనమాట. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. పైన అయితే స్మాల్ చెక్స్ కలర్స్ ఇచ్చామండి, స్మాల్ బార్డర్స్ లో ఇచ్చాము. స్మాల్ బార్డర్ అదే కొద్దిగా కలర్స్ తోటి పెద్ద బార్డర్ హెవీగా తీసుకున్నాం. గ్రీన్, ఆరెంజ్ అండ్ పింక్ హెవీగా తీసుకున్నాను. సో సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇదే డిజైన్ తో కంటిన్యూ అవుతుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కూడా కంప్లీట్ జరీ వీవింగ్ తీసుకున్నాం. చాలా హైలైట్ చేస్తాం అనమాట. సో కంప్లీట్ జరీ వీవింగ్ లో కూడా మనం ఏదైతే కలర్స్ తీసుకున్నామో బ్లూ, గ్రీన్ అండ్ పింక్ వాటితోనే ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేసి ఓకే. అండ్ దీనికి వచ్చేసి కూడా మనం బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఆరెంజ్ ప్యాటర్న్ బ్లౌజ్ అయినా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది మేడం. ఓకే, ఎందుకంటే మనకి 2 సైడ్స్ కూడా బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సింపుల్ గా ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం. ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 3700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 3700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో ఇందులో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం పింకిష్ ఆరెంజ్ కలర్ శారీ చూసాం. ఇప్పుడైతే కంప్లీట్ గోల్డెన్ ఎల్లో అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డర్ ఒక 3 వేరియేషన్స్తో రన్ అవుతుంది. పింక్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో 3 వేరియేషన్స్తో బార్డర్ అంతా చాలా హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ అవుట్లైన్ అంతా కూడా మనకి ఎల్లోతో అవుట్లైన్ ఇచ్చారు. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి మంచి లెమన్ ఎల్లో బేస్ మీద కంప్లీట్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ వర్క్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ జెరీ వర్క్, థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఒక క్రీపర్ వర్క్ ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా మనకి ఇంతే దగ్గరగా చాలా హైలైట్ అవుతూ మనకి డిజైన్ మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది రన్ అవుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి జెరీ వర్క్ ఉంటుంది అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి పింక్ ఫ్లవర్, గ్రీన్ ఫ్లవర్ ఇలా కలర్ కాంబినేషన్స్తో వెళ్తూ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ చూసామో 3 కలర్ కాంబినేషన్, అదే బార్డర్ కింద కూడా చాలా హెవీగా కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్, పింక్ అండ్ రెడ్ అండ్ అవుట్లైన్ అంతా కూడా ఎల్లోగా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ దగ్గర చూస్తే మనకు ఆ డిజైన్ అన్నది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
కంప్లీట్ క్రీపర్ డిజైన్ విత్ గోల్డ్ జెరీ వర్క్, సిల్వర్ జెరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో హైలైట్ అవుతూ మనకి ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కూడా ఇంతే హైలైట్ అవుతూ కంప్లీట్ రన్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో ఆరెంజ్, పింక్, రెడ్ అండ్ ఎల్లో, అదే బార్డర్ మనకి కింద కూడా చాలా హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే మనకి పళ్ళు అంతా కూడా జస్ట్ సింపుల్గా కడ్డీ బార్డర్ అనేది ఫినిషింగ్ ఉంటుంది. సో కడ్డీ బార్డర్ మీద మనకి ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ పళ్ళు కూడా యాస్టీస్ రన్ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే ప్యూర్ లెనిన్ కాటన్ అంటారు మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, ఇది మేము సఖీ ఫ్యాషన్ వాళ్ళ స్పెషల్ సారీ అని చెప్పుకోవాలి మేడం. సో చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక డిజైనర్ వేర్ ఉంది, Designer కంప్లీట్ wear, yes, ma'am. కలర్ కాంబినేషన్ కానీ అన్ని చాలా డిఫరెంట్ ఉంది Yes, ma'am. ఇది మా సెల్ఫ్ గా చేసుకుంటున్నాం మేడం. Okay. వీవింగ్ కానీ డిజైన్స్ అన్ని. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన అంతా పట్టు బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, అది కూడా మెయిన్ కలర్ కాంబినేషన్ ఏంటంటే చాలా బ్రౌన్ కలర్ కి మంచి బేబీ పింక్ అనేది ఇస్తున్నాం. అవును, చాలా రేర్ గా వస్తుంది మేడం. చాలా రేర్. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వస్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఈ డిజైన్ అనేది వీవింగ్ మీద వస్తుంది. అది ఒక బ్లాక్ కలర్ లో డిజైన్ తీసుకొని మంచి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సారీ మొత్తం మీద జస్ట్ ప్లెయిన్ లాగా వెళ్ళిపోతుంది సో ఈ బార్డర్స్ తోనే సారీ మొత్తం చాలా హైలైట్ అవుతూ చాలా ఉంటుంది. highlight అవుతుంది మేడం. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ ప్లెయిన్ గా ఇచ్చేస్తున్నాము. కంటిన్యూ ప్లెయిన్ అవుతుంది. ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ కూడా మనం సేమ్ యాస్టేజ్ ఇట్లా తీసుకున్నాం. యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో పికాక్ డిజైన్ బార్డర్ అది అండ్ బేబీ పింక్ అదే సేమ్ కాంబినేషన్ అనేది రన్ టర్న్ అవుతుంది. అవుతుంటుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే ప్లెయిన్ లాగా వెళ్ళిపోతుంది Okay. డిజైన్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లాక్ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం మేడం. బ్లాక్ కలర్ మీద థ్రెడ్ వర్క్ తోటి కొద్దిగా హెవీగా తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ కూడా మనం సేమ్ మేడం, పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చామో సేమ్ అదే బ్లౌజ్, జాకార్డ్ బ్లౌజ్ కూడా దీనికి తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇచ్చేస్తున్నాం. సో ఇది మనకి డిజైనర్ పీస్ కాబట్టి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంటుంది. Yes, ma'am. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 3975 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నాం కదా మనకి సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ 3975 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కంచి కాటన్ తీసుకున్నాం మేడం. సారీ ప్యూర్ కాటన్ అనిస్తుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్లీ కంచిలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మేడం. ఈ Okay. సారీ ఈ సారీ ఏంటంటే పైన మొత్తం ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. అందులో ఒక లీవ్ డిజైన్ అనేది ఇస్తున్నాం మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ బుటీతో వస్తుంది అనమాట. కొద్దిగా అవుట్ లైన్ వచ్చి జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా ఏంటంటే క్రాస్ లైన్ లాగా వెళ్తుంది మేడం. ప్యూర్ వాషబుల్ ఐటమ్ అనమాట. ఓకే, మొత్తం క్రాస్ లైన్ లాగా వెళ్తుంది మేడం. సేమ్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కింద బ్లూ మీద మనకి లీఫ్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ అండ్ చిన్న బుట్టి అన్నది హైలైట్ చేస్తూ హైలైట్ చేసుకుంటూ వచ్చాయి మేడం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ లాగా ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. చాలా సింపుల్ గా ఒక గ్రీన్ కలర్ లాగా కొద్ది కాంట్రాస్ట్ లాగా తీసుకుని ఒక కొంచెం వెరిఫికేషన్ కోసం లైన్స్ లాగా డిజైన్ అవుతుంది. ఓకే. సేమ్ బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ బ్లౌజే ఇచ్చేస్తున్నాం దీనికి. సో రన్నింగ్ బ్లౌజ్ మనకి లైన్స్ బ్లౌజే హైలైట్ హైలైట్ అవుతుంది అవుతుంది అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అవుతుంటుంది. సో మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ కూడా చాలా హైలైట్ చాలా గా బాగుంటుంది. ఉంటుంది. Yes, ma'am. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1150 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, సో ఓన్లీ 1150 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? హాఫ్ సిల్క్ మీద ఇక్కత్ ప్రింట్ ఇస్తున్నాం మేడం. ఇది ఈ సారీ ఏంటంటే మంచి ఇంగ్లీష్ కలర్ లాగా డిజైన్ తీస్తుంది మేడం. అందులో ఏంటంటే పైన అవుట్ లైన్ అంతా జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే స్మాల్ ప్రింట్స్ లాగా డిజైన్ అవుతుంది. ఇది కంప్లీట్ ఇక్కత్ ప్రింట్ వస్తుంది మేడం. ఇదంతా మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బుటీస్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే స్మాల్ ప్రింట్స్ తో వెళ్తుంది మేడం. ఒక బార్డర్కి వచ్చేటప్పటికి స్కర్ట్ బార్డర్ కట్ తీసుకొని బార్డర్ చాలా స్టైల్లో వచ్చేసేసి టెంపుల్ వేవ్స్ డిజైన్ లాగా చేశారు అనమాట. ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకొని అందులో కూడా ఒక ప్రింటెడ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. సేమ్ మన యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. చాలా వాషబుల్ ఐటమ్ మేడం. చాలా ఫాలింగ్ మెటీరియల్ కూడా మెత్తగా ఉంటుంది మేడం ఇది సారీ. సో పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ మనం ఏదైతే టెంపుల్ డిజైన్ బార్డర్ లో చూసామో అదే పళ్ళులో చాలా హెవీగా తీసుకున్నారు మేడం. మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని ఫినిషింగ్స్ అంతా కూడా ఒక క్రీపర్ అన్నది హైలైట్ చేస్తారు. బ్లౌజ్ మాత్రం స్మాల్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, చాలా స్మాల్ ప్రింట్ లో డిజైన్ చేస్తున్నాం. ఇందులో కూడా మెరూన్ కాంబినేషన్ ఉంది అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 650 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓన్లీ ఓకే, ఓన్లీ 650 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ ఉన్నాయి. సో చక్కగా పండగల టైం అప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి పెట్టుబడికి చాలా బాగుంటుంది. చాలా హైలైట్ గా ఉంటుంది. Yes, ma'am. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కాటన్ కోట మేడం. చాలా బాగుంటుంది. కలర్ Bright కాంబినేషన్ బ్రైట్ ఆరెంజ్ తీసుకున్నాం అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం బార్డర్ లో ఏంటంటే జూట్ ప్యాచ్ అనేది ఇస్తున్నాం మేడం. అది కూడా ఏంటంటే మల్టీ కలర్ లాగా అవుతుంది మేడం. సారీ అంతా మల్టీ కలర్ లాగా ఇవింగ్ వస్తుంది. మంచి ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ కలర్ మిరర్స్ తోటి ఇస్తున్నాం అనమాట. స్మాల్ మిరర్స్ తోటి డిజైన్ అవుతుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ బుటీస్ వస్తున్నాయి. దీనికి వచ్చేసి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. మంచి బ్లాక్ కలర్ మీద ప్యాచ్ తీసుకుని ఇదంతా బనారస్ ప్యాచ్ వస్తుంది అనమాట. అందులో కూడా వచ్చి జరీ బూటీస్ లాగా వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కూడా కంటిన్యూ కింద వచ్చేస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా ఇదే మిరర్స్ వచ్చి ఇదే లెంత్ మీద వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే బార్డర్స్ అండ్ మిరర్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఒక మన పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ అవుతుంది మేడం.
ఒక 2 బార్డర్స్ టైప్ తీసుకొని బ్లాక్ అండ్ సేమ్ జూట్ లోనే వేవ్ బార్డర్ అనేది తీసుకొని హైలైట్ చేసాం మేడం. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనం ఏదైతే బార్డర్ లో యూస్ చేసామో సేమ్ అదే ప్యాచ్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇస్తున్నాం. సో బ్లౌజ్ మనకి ప్లెయిన్ గా కాకుండా కంప్లీట్ ఒక డిజైనర్ వేర్ లా తీసుకున్నారు. వేవ్ డిజైన్ తో ఏదైతే కలర్ కాంబినేషన్ చూసామో అదే తీసుకున్నారు. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో మనకు 2-3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1800 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 1800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యూర్ పట్టు మీద ఉప్పాడ స్టైల్లోనే డిజైన్ అవుతుంది మేడం. ఈ సారీ కూడా ఏంటంటే పైన కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ అవుతుంది మేడం. ప్యూర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. సారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ మీద వెళ్తుంది మేడం. మస్టర్డ్, మంచి మస్టర్డ్ మీద గ్రీన్ కలర్ వెళ్తుంది మేడం. ఈ మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది మేడం. ఈ మస్టర్డ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక బ్లూ కలర్ డిజైన్ అవుతుంది మేడం. మంచి మ్యాంగో డిజైన్ ఇస్తున్నాము. ఇంకో దగ్గర వచ్చి పింక్ తీసుకున్నాం, మ్యాంగో మోటివ్. అట్లా మల్టీ కలర్ లాగా వెళ్తుంది మేడం. ఆల్టర్నేటివ్ గా ఒకటి ప్లెయిన్ వస్తుంది, ఒకటి డిజైన్ అలా డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఈ వేవ్స్ డిజైన్ లాగా వచ్చేటప్పటికి లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. చాలా డిఫరెంట్ గా వస్తుంది. దీనికి కింద బార్డర్ అనేది మంచి మ్యాంగో మస్టర్డ్, దాని మీద పెద్ద కడ్డీ బార్డర్ డిజైన్ తీసుకున్నాం. పైన కొంచెం చిన్నగా తీసుకున్నాం, కింద హెవీగా బార్డర్ అనేది హైలైట్ చేస్తాం మేడం. ఓకే, సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి పింక్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ తీసుకున్నాం. గ్రీన్ కి కానీ మస్టర్డ్ కానీ అన్నిటికీ కాంట్రాస్ట్ పింక్ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ కి మస్ట్ పింక్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఓకే, అందులో జరీ వర్క్ తోటి కొద్దిగా హెవీగా చేశారన్నమాట. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ కంటిన్యూ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7100 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 7100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బాగల్పూరి ప్రింటెడ్ స్టైల్ మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, మంచి కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం. మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం మేడం. ఒక పింక్ కలర్ అనేది కూడా చేస్తున్నాం మేడం. ఆ పింక్ కలర్ లో కూడా ఏంటంటే బ్రష్ పెయింట్ స్టైల్లో ఒక టచ్ అప్ చేసుకుంటూ వెళ్తారు. బ్లూ కలర్ తోటి అలాగే వెళ్తుంది మేడం. మొత్తం సారీ అంతా కూడా పై బార్డర్ అంతా ఇలా తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేటప్పటికి మంచి బ్రౌన్ కలర్ మీద బ్లాక్ కలర్ చెక్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. స్మాల్ ప్రింట్ లాగా తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ పింక్ బ్లూ అండ్ ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ మస్టర్డ్ తీసుకున్నాం మేడం. అందులో వైట్ బేస్ ఒకటి తీసుకొని ఈ లహరి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, మొత్తం దానిలో కూడా మళ్ళీ సేమ్ బార్డర్ పైన పింక్ అండ్ నేవీ బ్లూ బార్డర్ అనేది హైలైట్ చేశారు మేడం. సో కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అండ్ దాంతో పాటు డిజైన్ కూడా మనకి చాలా హైలైట్ ఉంటుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ మనం డాల్స్ డిజైన్ అన్నది హైలైట్ చేసుకుంటే ఇటు అటు కూడా మనం ఆల్ కలర్స్ తో ఫినిషింగ్ చేసుకుంటూ వచ్చాము. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, ఇటువంటి సారీస్ ఏంటంటే పై వాషబుల్ ఐటమ్ మేడం. కొద్దిగా క్లినిక్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరికైనా చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళకి కానీ వాష్ అండ్ వేర్ ముఖ్యంగా రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి. జర్నీ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇటువంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే అన్ఈజీగా ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది, లైట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ పింక్ కాంట్రాస్ట్ తీసుకొని హ్యాండ్స్ కి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనకు 10-15 ప్రింటర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 750 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 750 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంటాయి. సో మనం చూసినట్టు ఇలా రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి వెడ్డింగ్ వేర్, పార్టీ వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ స్పెషల్ సారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.